చికెన్ అయితే నేను కడిగి మంచిగా నీట్గా వాష్ చేసుకొని మన కబాబ్స్కి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇదైతే ఒక 1 kg చికెన్ ఉంటుంది అనుకుంటాను. సో దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు తెలుసు నాకు చాలా బద్ధకం ఎక్కువ. కొత్తిమీర ఇది ఫ్రెష్ ఇప్పుడే మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన కొత్తిమీర, నిమ్మకాయ, ఇదేమో జీరా పౌడర్, ఇదేమో చికెన్ మసాలా, పెప్పర్, ఇది హోమ్ మేడ్ గరం మసాలా. బయట మసాలా కంటే హోమ్ మేడ్ గరం మసాలా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్, చిల్లీ పౌడర్, అబ్సల్యూట్లీ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. చికెన్లో ఇది లేకపోతే ఫ్లేవర్ రాదు, ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకోటి కర్డ్ కూడా కంపల్సరీ దీంట్లో. ముందు చెప్తున్నా, కర్డ్ అయితే చాలా కంపల్సరీ. అందుకే సాల్ట్, ఇది కూడా కంపల్సరీ అంటే కంపల్సరీ. అన్నీ చూడండి ఎన్ని తంటాలు పడుతుంది. గంట పైన అవుతుంది, వస్తుంది పోతుంది. కసన్ని సన్నీ కదా. ఓరియన్ వెలిగిరా వెళ్ళమంటే నాకు సన్నీ చూడండి, ఇది తగలబెట్టేటోళ్ళు సన్నీ బట్టలు తగలబడిపోతుంది. చాలు సన్నీ. చూసారు కదా, మేమైతే మ్యాగ్నేట్ చేసిన చికెన్ గ్రిల్ మీద పుల్లలు గుచ్చి పెట్టుకున్నాము. దానికి ఇప్పుడు కొంచెం బటర్, అది కాల్ మీ ఇష్టం, ఇక ఎంత కావాలంటే నేనైతే ఎక్కువ బటర్ తింటా. దానికే ఎక్కువ బటర్ పెట్టుతుంది. యాక్చువల్లీ బ్రష్తో కుత్తాలా, మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి కాబట్టి బ్రష్ మిగిలించలేదండి. తెచ్చిన 2 రోజులకే నాశనం చేసినాయి అనమాట. ఎన్ని తెచ్చినా అంతే చేస్తుంది, అందుకే అట్లా రుద్దుతుంది. ఇట్లా బటర్తో బయట ఉన్నాడా చూడండి, ప్లేట్లో ఆల్రెడీ ఆనియన్స్, లెమన్.
ఇక ఫైనలీ అయితే అయిపోయిందనమాట. ముక్క చూసారా ఎట్లుందో, జ్యూసీగా. నాకైతే ఆగబుద్ధి కాలే. ఇక వెంటనే అట్లా గ్రీన్ చట్నీలో ముంచేసి అట్లా ఒక 2-3 ఆనియన్స్ పైన ఎత్తేసి, యాక్చువల్లీ నేను ఆనియన్స్ ఎక్కువ తింటా, ఒక 2-3 కాడంటే ఎక్కువనే వేసుకున్నా. అట్లా లపక్కమని నోట్లో పెట్టుకుంటే ఆహా, ఆ ఫీలింగే వేరప్ప చెప్పాలంటే. చూడండి అట్లా అట్లా మాట్లాడుకుంటా మొత్తం ప్లేట్ అంతా నేనే నాకేసాను అనమాట. పాపం చేసిన దానికి ఏం లేకుండా పోయింది. చూడండి బాబా ఎంత బాగుందంటే. మీకు ఈ గ్రీన్ చట్నీ రెసిపీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గ్రీన్ చట్నీ నాన్ వెజ్ ఐటమ్స్కి, ఇట్లాంటి ఐటమ్స్కి మాత్రం సెట్ ఉంటుంది. అబ్బాబాబాబా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోయింది. నిమ్మకాయ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు కొంచెం పులుపు సరిపోలే అనమాట. అట్లా నిమ్మకాయ నోట్లో పెట్టుకొని తింటే ముక్క మీద కంటే అసలు లోపలే మొత్తం గ్రైండర్ ఉంటుంది కాబట్టి మొత్తం మిక్సింగ్ అయితే అయిపోతుంది. సో చూడండి గాయస్, ఒక్కసారి ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. దీన్ని ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత మంచిగా వస్తుంది అనమాట. మేము 6 అవర్స్ అయితే మ్యారినేట్ చేసినాము. లేకపోతే 2 అవర్స్ 3 అవర్స్ కూడా మ్యారినేట్ చేసి చేసుకోవచ్చు. కానీ ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది అనమాట. సో గైస్, ఫైనల్లీ మన చికెన్ కబాబ్ అయితే అయిపోయిందనమాట. ట్రై చేసుకోండి. ట్రై చేసుకుని నాకు ఇన్స్టాగ్రామ్లో చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది. అండ్ అలానే మీరు చేసిన రెసిపీ నాకు ఫోటో పెట్టండి, నేను నా స్టోరీలో యాడ్ చేసుకుంటాను. ఇంకో కొత్త రెసిపీతోని నెక్స్ట్ టైం కలుగుతాం, అంటే నెక్స్ట్ బ్లాగ్లో కలుగుతాం. ఇది నా రెసిపీ, నా ఓన్ రెసిపీ విత్ మై ఓన్ మసాలాస్. కసని వస్తుంది, ట్రై చేసి నాకు ట్యాగ్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీతో కలుగుతాం. బాయ్.